ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ మారిన దొంగలు. దేవగిరి రాజ్యాన్ని మహేంద్రవర్మ పాలించేవాడు. ఆయన కోటలో చాణుక్యుడు ఓ విభాగంలో పనిచేసేవాడు. ఒకసారి మహారాజు కొన్ని దుప్పట్లు అతనికి ఇచ్చి, వీటిని రాజ్యంలో ఉండే పేద ప్రజలకు పంచిపెట్టు అని చెప్పాడు. అలాగేనంటూ జవాబిచ్చి వాటిని ఎడ్లబండిలో తీసుకుని ఇంటికి బయలుదేరాడు చాణుక్యుడు. ఇదంతా ఓ దొంగల ముఠా గమనించింది. అవసరమున్నా లేకపోయినా దొంగతనం చేయడం ఆ ముఠాకు బాగా అలవాటు. వాళ్ళు ఎలాగైనా వాటిని దొంగిలించి అమ్మేసుకోవాలని అనుకున్నారు. అందుకే ఇంటికి వెళ్లే వరకు చాణుక్యుణ్ణి అనుసరించారు. ఇంటికి చేరుకున్నాక చాణుక్యుడు ఆ దుప్పట్లను ఇంటి వరండాలో పెట్టాడు. కాసేపటికి వాళ్ళమ్మ తాను ఒక చాప పరుచుకుని పాత చిరిగిన దుప్పట్లు కప్పుకొని నిద్రపోతున్నారు. దాంతో ఆశ్చర్యపోయిన దొంగలు, అదేంటి, తన దగ్గర అన్ని కొత్త దుప్పట్లు ఉన్నా కూడా అలా చిరిగినవి కప్పుకుంటున్నారు అని చర్చించుకోసాగారు. వెంటనే వెళ్లి చాణుక్యుణ్ణి పిలిచి, అయ్యా, ఒక పనిమీద వెళుతూ చీకటి పడటంతో ఇక్కడ ఆగామైనా మీరేంటి ఇంటి ముందు అన్ని దుప్పట్లు పెట్టుకుని ఇంత చలిలో కూడా చిరిగిన దుప్పట్లు కప్పుకొన్నారు అని అడిగారు. ఇవి మహారాజు ఊరిలో అత్యవసరమైన వాళ్లకు పంచమన్నారు. మా దగ్గర కనీసం చిరిగిన దుప్పట్లు అయినా ఉన్నాయి. అవి కూడా లేనివాళ్లు చాలామంది ఉన్నారు. ఉదయాన్నే వెళ్లి పంచాలని వాటిని అక్కడ పెట్టాను అని బదులిచ్చాడు చాణుక్యుడు. ఆ మాటలు విన్న దొంగలు, నన్ను క్షమించండి, మేం నలుగురం ఈ దుప్పట్లు దొంగలించడానికే వచ్చాం. కాని మేము చేసేది ఎంత పెద్ద తప్పో ఇప్పుడే అర్థమైంది. ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయమంటూ అక్కడినుంచి వెళ్ళిపోయారు. అప్పటినుంచి కష్టపడి పనిచేసుకుని జీవితం కొనసాగించారు.